కాబట్టి నేనైతే మా మమ్మీ కోసం అయితే గ్రీటింగ్ కార్డ్ అయితే చేస్తున్నా. తీసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఫస్ట్ అయితే చేస్తున్నావు గ్రీటింగ్ కార్డ్. అవును ఏమని రాస్తున్నావు ఫస్ట్? ఫస్ట్ మామ్ కాదు మమ్మీ, ఫస్ట్ రాస్తానా మమ్మీ? ఫస్ట్ ఎమ్మా? ఫస్ట్ ఏం రాసుకోవాలా? మమ్మీ నీకోసమే నేను గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాను మమ్మీ. నా కోసం తయారు చేస్తున్నావా? మదర్స్ డే అనా? అవును మమ్మీ. థ్యాంక్ యూ బేటు. ఫస్ట్ అయితే ఎమ్ము రాస్తున్నా. తర్వాత ఏమమ్మా? హాట్ మమ్మీ. హార్ట్. చూడండి. ఓకే, సూపర్ వస్తుంది. నీట్గా ఉంది రైటింగ్ అయితే మంచిగా. అట్లనే ఉండాలి ఫ్రెండ్స్. హాట్ అయిపోయింది మమ్మీ. తర్వాత కూడా ఎమ్ము ఫ్రెండ్స్ రాస్తాను. ఏమైతే పర్ఫెక్ట్ గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఎంత వరకు నేను మంచిగా చేసినా మంచిగా చేయలేను. కామెంట్ చేయండి. మీరే చేయండి, మేమేం చేయం. మాది మేము ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చేస్తేనే కదా మాకు లైక్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. మళ్ళీ సిల్వర్ బటన్ వస్తుంది, గోల్డ్ బటన్ వస్తుంది. వాళ్ళు చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయమ్మా. వస్తాయి మమ్మీ, నాకు కూడా తెలుసు. ఇప్పుడైతే మొత్తం చేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామ్ మామ్ సూపర్. ఇప్పుడు మంచిగా తిక్కుగా రాయి దాన్ని. ఇప్పుడు ఒక స్కెచ్ తీసుకో. స్కెచ్ లేదు, అది ఉంది కదా క్రేయాన్స్. ఇట్లా తీయాలి. ఓకే, ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి మమ్మీ. ఓకే. రెడ్ కలర్ రాలే ఫ్రెండ్స్. రెడ్ కలర్ వచ్చింది కదా. 15 కలర్స్ వచ్చినాయి అన్ని. అలా రెడ్ కలర్ పోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అది ఒకటి తీయమ్మా. ఒకటి తీస్తే అది రెడ్ కలర్ బయటకు వచ్చేస్తుంది. అవునా మామ? అమ్మయ్యా వచ్చేసింది ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్ కానీ గెలిచిపోతాండి ఫ్రెండ్స్. ఒకటి రావాలండి అనేది ఫ్రెండ్స్ అని పోతుంది. రెడ్ కలర్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. మా చెల్లి అడిగిందా ముక్క ఇప్పుడైతే కలర్ వేయాలి ఫ్రెండ్స్. మన కలర్ వేయకుంటే బాగుండేది కదా ఫ్రెండ్స్. మీరే చెప్పండి. వేయాలి కలర్. కలర్ వేస్తే బాగుంటుంది కదా మమ్మీ. కలర్ అయితే మస్తు ఫ్రెండ్స్. మా మమ్మీకి నేను గ్రీటింగ్ కార్డు సింపుల్ చూడన్నా ఫ్రెండ్స్. కాబట్టి హార్డ్ చూసి అయినా నాకు వచ్చేసాను ఫ్రెండ్స్. అట్లుంటే మన రాజు అట్లుంటది ఐరారాజ్ తోటి. అవును మమ్మీ. మస్తు షార్ప్ పెట్టుట్టిగానే. నాకు డ్రాయింగ్ లా 99% వచ్చింది. ఇంగ్లీష్ లో 100% వచ్చింది. మ్యాథ్స్ లో 100%, క్విజ్ లో 100%. కానీ నాకు గోల్డ్ మెడల్ రాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా డాడీ ఒక్క డ్రాయింగ్ కట్టిండు. కానీ ఒక పెద్ద గోల్డ్ మెడల్ అయితే క్లాస్ లో ఇచ్చింది. నేను ఏడుస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అన్ని కడతాంలే అమ్మా. ఓకే మమ్మీ. అప్పుడు నీకు కూడా గోల్డ్ మెడల్ వస్తాయి. ఓకేనా? 100 వచ్చింది ఫ్రెండ్స్. 100 వస్తే చేయాలి ఫ్రెండ్స్. వస్తాయి కదా ఫ్రెండ్స్. 100 వస్తే రావు ఫ్రెండ్స్. వస్తాయి కదా గోల్డ్ మెడల్ వస్తుంది. అదే నెక్స్ట్ టైం మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా కడతాం. ఓకేనా? ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని కట్టాలి మమ్మీ. ఓకే అమ్మా. మాకు తెలియదు కదా బంగారు, అందుకే ఒక డ్రాయింగే కట్టినాము. అందుకే గోల్డ్ మెడల్ రాలేదు. కలరింగ్ పోయిందంతా. మ్యాథ్స్ ఇంగ్లీష్ కడితే ఖచ్చితంగా నీకు వచ్చేది గోల్డ్ మెడల్. కానీ K1 లో మంచి మార్క్స్ వచ్చినాయి. రైటింగ్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మమ్మీ నాకు? 100%. 100%. డ్రాయింగ్ లో కొన్ని మార్క్స్ పోయినాయి మమ్మీ. K1 లో 99% నీకు లాస్ట్ మొన్న ఎగ్జామ్ లో 99% వచ్చింది. మ్యాథ్స్ లో 100, ఇంగ్లీష్ లో 100,
క్విజ్ లో 100, డ్రాయింగ్ లో 4 మార్క్స్ పోయినాయి. 4 మార్క్స్ పోయి అయినా 99 వచ్చింది. 99% వచ్చింది. అవునా? కేటు కూడా మంచిగా చదువుకుంటావా? చదువుకుంటా మమ్మీ, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటా. మీరు ఓల్డ్ మ్యాన్ అయితే మీకు మంచిగా చూసుకుంటా. మేము ఓల్డ్ అయినప్పుడు మంచిగా చూసుకుంటావా మమ్మల్ని? అవును మమ్మీ. థ్యాంక్ యూ బేటు. నేను పెద్ద అవుతా కదా మమ్మీ, అందుకోసమే మంచిగా చూసుకుంటా. ఓకే, ఇప్పుడు మేము చూసుకుంటున్నాం కదా. అవును మమ్మీ. నాకు ఏం చేయంటే డాడీ అన్ని తెస్తుండు. మనం మ్యాంగో అందులో అయినా తెస్తుండు మమ్మీ కదా మమ్మీ. డాడీ గ్రేట్ కదా. గ్రేట్. డాడీ మళ్ళా ఒక వీడియో తీస్తుండు కదా అని డాడీ రిమోట్ ఎక్కిండు కదా ఫ్రెండ్స్. అప్పుడు అలా 4 minutes అప్పుడే ఎక్కేసిండు. మేమైతే రిమోట్ దొరకదని చూసినాం. మా మమ్మీ గ్రేట్, ఇప్పుడు మా డాడీ గ్రేట్. అవును బేటు. డ్రాయింగ్ వేయమ్మా, కనిపించట్లే వీడియోలో. అంతే మమ్మీ. మనకు కనిపించకుండా ఏం చేయాలి? కనిపించేటట్టే. మీతో టైం పాస్ చేస్తాను అనుకోకండి ఫ్రెండ్స్. డ్రాయింగ్ వేస్తానా, సేమ్ చేస్తలే మీతో. అట్లా జోకులు వేస్తా కొంచెం కొంచెం జోకులు వేస్తున్నావా? ఇప్పుడు టైం పాసే చేస్తున్నావు. మరి నువ్వు డ్రాయింగ్ మంచిగా వేయకుండా టైం పాస్ చేస్తున్నావు. మరి కూర్చొని మంచిగా డ్రాయింగ్ వేయి కదా. అలసిపోయినావా? ఒక్క హార్ట్ దింపే. నువ్వు అన్ని అట్లా ముట్టుకుంటే అంతా అక్కడ ఇక్కడ అంటుకుంటుంది. ఈ పని మాత్రం ఓడుస్తలేదు. బాగుంది, సూపర్. చూడండి ఫ్రెండ్స్, సూపర్ వచ్చింది. లోపల హ్యాపీ మదర్స్ డే అని రాయాలి ఫ్రెండ్స్. పింక్ కలర్ తో రాయాలంటున్నాను. చూయించు ఫ్రెండ్స్. చూడండి, హ్యాపీ మదర్స్ డే. ఓకే, నెక్స్ట్ అయితే బెలూన్స్ రాసిన ఫ్రెండ్స్. ముందే కనబడకుండా. ఇప్పుడు దీనికి ఏం కలర్? గ్రీన్ కలర్. ఫ్రెండ్స్ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి కలర్. నాకు ఇష్టం రెడ్ వెళ్ళేద్దాం. మేమైతే ఐస్ క్రీమ్ చేసినాం ఫ్రెండ్స్. అది ఎప్పుడైతుందో ఏమో ఫ్రెండ్స్, నాకు తినాలని అనిపిస్తుంది. అయితే బేటు, అయినప్పుడు నువ్వే తిందులే. మమ్మీ సరే ఇస్తా. చెల్లి అంతగానం ఇచ్చినైనా నాకు ఇవ్వాలి. సాడిస్ట్ చెల్లియా నువ్వు. ఎందుకు అది ఏడ్చినా గానీ నాకే ఇవ్వాలంటున్నావు కదా. అంతే మనం. మా మమ్మీ ఏమో నా బర్త్డేకి ఏంటి పిగ్గు టెడ్డీ బియర్ ఇస్తారంట ఫ్రెండ్స్. నిజమే అనుకున్నారా ఫ్రెండ్స్? అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లున్నా చెప్పండి. చూడండి ఎంత బాగుందో తెలుసా. దాన్ని మలిసి చూయించు వాళ్ళకు. మళ్ళీ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూయించు. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ చేయాలి ఫ్రెండ్స్. డాట్స్ చేసి ఇంకా బాగుంది. బ్లాక్ కలర్ ఏదమ్మా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగున్నా పెద్ద మనం చేయాలి. హ్యాపీ మమ్మీస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? కేక్ తెచ్చినాక మా డాడీ అప్పుడు కేక్ తెస్తారు కదా ఫ్రెండ్స్. మేము ఫోన్ చేసి అయ్యో నేను లస్సీ కాయిన్స్ అని చెప్పిన అలా కేక్ అని చెప్పలే ఫ్రెండ్స్ లిస్ట్. అయ్యో తర్వాత ఫోన్ చేసి చెప్తాంలే. ఫోన్ చేసేద్దాం. ఓపెన్ చేసి చూయించు.
పరివేటు బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా డ్రాయింగ్ ఎట్లున్నా చెప్పండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.